తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈ విశ్రాంతి దినం ముందు మందిరానికి రావడానికి నీకు కృపను చూపించావు, నీకు వందనాలు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి, ప్రతి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మరి కుటుంబంలో ఒకరు వచ్చి ఒకరు రాకపోయినా కుటుంబానికి ఆశీర్వాదం ఉంటుంది కనుక వారు ఈ విషయాన్ని గుర్తెరిగి కుటుంబంలో ప్రతి ఒక్కరు వచ్చేటట్టు సహాయం తెచ్చండి తండ్రి. మీ కృప తెచ్చి రాని బిడ్డలను రప్పించండి, సహాయం తెచ్చండి. వాతావరణం అనుకూలంగా మార్చండి, సహాయం తెచ్చండి. మరి వాక్యం ప్రభావ బోధిస్తుండగా మీరే సహాయం తెచ్చండి. పరిశుద్ధాత్మ ద్వారా మిమ్మల్ని బతిమాలుకుంటున్నాం. ఆదరించేంతవరకు మీరే ఈ మందిరంలో సంచరించండి. ఎటువంటి గలిబిలి లేకుండా సాతాను శక్తులు బంధించండి. అపవాదికి లయపరచండి, సహాయం తెచ్చండి. వాక్యం విని మా హృదయలో భద్రపరుచుకుని ఆ ప్రకారం జీవించి ఆత్మీయ మేలు పొందుకొని ఈ లోకమందును పరలోకమందు నిత్యము నివాసం నిత్యం జీవించేటట్టు సహాయం దయచేయమని, వాక్యం వినిచున్న బిడ్డలకునైనా జ్ఞానము, తెలివిని, వివేకం గల హృదయం దయచేయండి. బోధిస్తున్న నాకు తోడుగా ఉండి సహాయం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను మా పరలోక తండ్రి, ఆమేన్. ఒకటో రాజులు 3వ అధ్యాయం 1వ రాజులు 3వ అధ్యాయం 14వ వచనం. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గంలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనున్నట్లు నీవు నడిచి వాటిని గైకొని ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేది. నిన్ను ఏం చేస్తాడంటే దేవుడు దీర్ఘాయుష్మంతుని చేస్తాడు. దీర్ఘాయుష్యం అంటే ఎన్ని సంవత్సరాలు? దీర్ఘాయుష్యం అంటే ఎన్ని సంవత్సరాలు ఏంటి? లెక్కలేదు. ఓకే, మంచి ఆన్సర్. దీర్ఘాయుష్యం అంటే ఎన్ని సంవత్సరాలు? దీర్ఘాయుష్మంతులు అవ్వాలని ఉందా అందరికీ? చెప్పాలండి. దీర్ఘాయుష్మంతులు అవ్వాలని ఉంటుందా? ఎవరికైనా ఉంటుంది. మరి ఎన్ని సంవత్సరాలు జీవించాలని ఉంది మనకి? మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఇన్ని సంవత్సరాలు ఉంటే బాగుంటుందని? ఎప్పుడైనా ఇన్ని సంవత్సరాలు బతికితే బాగుంటుందని అనుకున్నారా లేదా? అనుకోలేదు. ఇన్ని సంవత్సరాలు ఉంటే బతికితే బాగుంటుందని ఎప్పుడు అనుకోలేదు. మామూలుగా ఇన్ని సంవత్సరాలు బతికితే ఆశీర్వాదం అంటారు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఎన్ని? 70, 80 అంటారు. ఓకే, మన అందరూ ఏదైనా మాట్లాడుకుంటున్నాం అనుకో, మాట్లాడుకున్న వ్యక్తి సడన్గా వచ్చాడు ఏమంటారు? 100 ఏళ్ళ ఆయుష్ అంటారు. అంటే ఎన్నండి? 100 ఏళ్ళు అంటే ఎన్ని? 100. సో మనం ఈ లోకంలో జీవించడానికి ఎన్ని సంవత్సరాలు బతకడానికి వచ్చాం? ఎన్ని? 100 ఏళ్ళు. 100 ఏళ్ళు అంటే 100. 100 ఏళ్ళ ఆయుష్ అంటారు. 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు బతుకుతున్నారు. ఇప్పుడు 100 సంవత్సరాలు బతుకుతున్నారండి. ఉంటే 70, లేదంటే 80. ఇప్పుడు 70 కూడా లేదనుకుంటున్నాను నేను. అవునా కదా? 70 కూడా లేదు. ఇప్పుడు జీవితాన్ని 4 భాగాలు చేసుకుందాం. 1 నుంచి 25 అంటే 25. ఓకేనా? 25 నుంచి 50 అది రెండోది. 50 నుంచి 75 అది ఎన్నోది? మూడోది. 75 నుంచి 100 ఇది ఎన్నోది? నాలుగోది. 1 నుంచి 25 ఎవరైనా బతికేస్తారు. అవునా కదా? 25 నుంచి 50, 25 నుంచి 50 ఎంతమందికి నమ్మకం ఉంది? 50 దాటేసినట్టు నిజంగా దేవుడి ఆశీర్వాదం ఉంది. 50 సంవత్సరాలు బతుకుని గ్యారెంటీ ఉందా? 50 అంటే రెండో భాగంలో మనిషి ఏం చేస్తున్నాడు? నమ్మకం లేదు. సో దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు సొలొమోనుతో? దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే ఏం చేయాలంట? 14వ వచనం చదువుతున్న జాతకం. మరియు ఈ తండ్రి అయిన దావీదు నా మార్గంలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనున్నట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతుడు చేసేది. వాటిని ఏం చేయాలంట?
ముందు ఏం చేయాలి? నడిచి వాటిని గైకొనిన ఎడల నువ్వు దీర్ఘాయుష్మ. అంటే ఏంటి? దేవుని మాట విని ఆ ప్రకారం చేస్తే దేవుడు ఏం చేస్తాడు? దీర్ఘాయుష్మంతులు చేస్తాడు. అంతే మనం చేయాల్సింది, అంతమించి చేయలేదు. మీకు తెలియకుండానే 100 సంవత్సరాలు బతికేస్తారు. అంత మీ సీక్రెట్ ఏం లేదు. ఇంకో 100 ఏళ్ళు బతకాలంటే ఒకటే పండి, ఏంటంటే దేవుని మాట వినాలి. అంతమించి ఏం లేదు. దేవుడి మాట అంటే చాలు. దేవుడు ఏం చెప్పాడు? ఆదివారం చర్చికి రమ్మని చెప్పాడు. అవునే కదా? ఆదివారం చర్చికి రమ్మని చెప్పాడు. మరి చర్చికి రాకపోతే దేవుడి మాట విన్నట్ట. ఆదివారం చర్చికి రాకపోతే దేవుడి మాట విన్నట్టే. మరి వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అవుతారా? దీర్ఘాయుష్మంతులు అవుతారా? అవరు. వాళ్ళ జీవితం ఎక్కడ ఉంటుంది? గాల్లో ఉంటుంది. అంతే. దేవుడి మాట వింటే చాలు. మన 100 ఏళ్ళ ఆయుష్ మన గ్యారంటీ. దేవుడు చూసుకుంటాడు. దేవుడు చెప్పాడు కదా. దేవుడిని నమ్ముతున్నారా లేదా మీరు? దేవుడిని నమ్ముతున్నారా లేదా? మరి ఈ మాట ఎవరితో చెప్పాడు దేవుడు? ఎవరితో చెప్పాడు? సొలొమోనుతో. సో 100 ఏళ్ళ ఆయుష్, 100 ఏళ్ళని పెట్టుకున్నాం. అబ్రహాం ఎన్ని సంవత్సరాలు బతికాడో తెలుసా ఎవరికైనా? అబ్రహాము ఎన్ని సంవత్సరాలు బతికాడో తెలుసా? 175. కరెక్ట్ ఆన్సర్, బాగా చెప్పారు. ఇస్సాకు? ఇది బైబిల్ నాలెడ్జ్ అంతే. అంటే మనం ఏది చేయాలో అది చెయ్యము, ఏది చేయకూడదు అదే చేస్తాం. ఇస్సాకు ఎంతమంది తెలుసు? ఇస్సాకు ఎంతమంది తెలుసండి? అందరికీ తెలుసు. ఎవరి కుమారుడు? అబ్రహాం కుమారుడు. అబ్రహాం తెలుసు, కానీ అబ్రహాం ఎన్ని సంవత్సరాలు బతికాడో తెలియదు. 175. 100 దాటాడే లేదా? దాటేశాడు. ఇస్సాకు ఎన్ని సంవత్సరాలు? 180. 100 ఏళ్ళ ఆయుష్ దాటేశాడే లేదా? 100 ఏళ్ళ ఆయుష్ దాటాడే లేదా? దాటాడు. వాడి కుమారుడు యాకోబు ఎన్ని సంవత్సరాలు? 147. ఎన్ని? 147. 100 ఏళ్ళు దాటాడే లేదా? ఆయన కుమారుడు యోసేపు. ఆయన ఎన్ని సంవత్సరాలు? యోసేపు 110. 100 దాటాడే లేదా? దాటాడు. ఇంకెవరు ఉన్నారు గొప్పవాళ్ళు? మోషే ఎన్ని? 120. ఓకేనండి. వీళ్ళందరూ ఎందుకు ఇలా 8 సంవత్సరాలు బతికారు? ఒకటే కారణం, దేవుని మాట వాళ్ళు విన్నారు. దేవుడి మాట విన్నారు కాబట్టి వాళ్ళు 100 ఏళ్ళ ఆయుష్ వాళ్ళకి దక్కింది. దేవుడి మాట వెళ్ళలేదనుకో ఎలా ఉంటుంది? ఇప్పుడు చూద్దాం. 1 రాజులు 11వ అధ్యాయం 'సో దేవుడు సొలొమోనుకి చెప్తూ వచ్చాడు ఏమనంటే, నువ్వు నా మాట వినాలని. దేవుడు రెండోసారి కూడా చెప్పాడు, అది కూడా చూద్దాం. 1 రాజులు 9వ అధ్యాయం 1-7. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరం కట్టుటయు తాను చేయకూడదంతటి చేటియు ముగించిన తర్వాత గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు యెహోవా సొలొమోను ప్రత్యక్షమై అతడితో ఇలాగ సెలవిచ్చాను, నా సముఖమందు నువ్వు చేసిన ప్రార్థన విన్నప్పుడు నేను అంగీకరించి తిని నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించి నీ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టి నా మనసును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవుని యథార్థవదుడివై నీతిని బట్టి నడుచుకుని నేను నీకు సెలవిచ్చిన దాని అంతర ప్రకారం చేసి
నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలు మీద సింహాసనాసీనుడై ఉండక మారడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చి ఉన్నట్లు ఇశ్రాయేలు మీద నీ సింహాసనమును చిరకాలం వరకు స్థిరపరచుదును. అయితే మీరే కానీ మీ కుమారులే కానీ ఏమాత్రమైనను నన్ను వెంబడించుట మాని నేను ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన ఈ దేశంలో వారిని ఉండనీయక వారిని నిర్మూలం చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖంలో నుండి కొట్టివేసేదను. ఇశ్రాయేలు సర్వసమాధంలో చెదిరిపోయి సామెతగాను హేళనగాను చేయబడుదురు. చాలు. సో దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? నా మాట వింటే నిన్ను ఆశీర్వదిస్తాను, నన్ను విడిచి కనుక ఇతర దేవతల్ని ఇతర దేవుళ్ళని కనుక పూజిస్తే ఏం చేస్తానంటున్నాడు? నువ్వు కానీ నీ కుమారులు కానీ ఎవరైనా ఇతర దేవతలు పూజిస్తే కనుక దేవుడికి నచ్చని ఒకే ఒక్క నచ్చని పనులు చాలా ఉంటాయి. దేవుడికి నచ్చని పనుల్లో ఒక్క పని మాత్రం అస్సలు ఇష్టం ఉంటుంది దేవుడికి. ఏంటో చెప్పండి? ఆయన మాట వినకపోవడం. ఇంకా దేవుడికి నచ్చని ఒకే ఒక్క మాట ఉంది, ఇతర దేవతల్ని అనుసరించడు. ఏంటంటే అది ఇతర దేవతల్ని, విగ్రహారాధన. దేవుడికి అది అస్సలు నచ్చదు. అది కానీ చేసామంటే మన జీవితం అయిపోయినట్టే. వేరే తప్పులు చేస్తే క్షమిద్దడేమో కానీ విగ్రహారాధన చేస్తే మాత్రం దేవుడు అస్సలు ఊరుకోడు. సో సొలొమోనుతో కూడా ఇక్కడ అదే చెప్తున్నాడు. ఈ 9 వచనాలు కూడా ఏమని చెప్తున్నాడు? నువ్వు నా మాట అంటే ఓకే, దీర్ఘాయుష్మంతుని చేస్తాను. నా మాట వినకుండా నువ్వు వేరే విగ్రహాలు కనుక వెళ్ళావంటే దేవుడు ఎందుకు చెప్తున్నాడు ముందే? సొలొమోను ఏమైనా చేస్తున్నాడా? సొలొమోను ఇతర దేవతలను కొలిచాడా? ఇతర దేవతల్ని వైపు తిరుగుతున్నాడా? తిరుగుతలేదే. దేవుడు ఆశీర్వదించాడు సొలొమోను. చూడండి 1 రాజుల 3వ అధ్యాయం, మళ్ళీ 1 రాజుల 3వ అధ్యాయం 5వ వచనం. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోను ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీగా. చాలండి. దేవుడు ఇక్కడ వచ్చి సొలొమోనుతో ఏమంటున్నాడు? నీకు ఏది కావాలో అది అడుగు అన్నాడు. ఇప్పుడు దేవుడు మీ దగ్గరికి వచ్చి మీకు ఏది ఇష్టమని అడిగితే మీరు ఏమడుగుతారు చెప్పండి? నిజంగా దేవుడు వచ్చాడు మీ దగ్గరికి, ఓకేనండి? మీరు ఇంట్లో ఉన్నారు, దేవుడు వచ్చేసాడు మీ ఇంట్లోకి వచ్చేసి మీకు ఏం కావాలని అడిగాడు అనుకోండి, మీరు ఏమడుగుతారు? మొట్టమొదట మంచి ఇల్లు, కార్లు, బంగారం. నవ్వుతున్నారంటే నిజమే ఉంటుంది కదా? ఇదే అడుగుతారా? అడగరా? నిజంగా నిజం ఒప్పుకోండి, నిజం చెప్తాం, నిజం మాట్లాడుకుందాం. దేవుని మందిరం కదా, అబద్ధాలు ఆడకూడదు. బయట ఆడొచ్చు అబద్ధాలు. డబ్బు నిజమేనండి, అయ్యి అడుగుతారా? అసలు మీరు ఎప్పుడైనా అనుకున్నారా దేవుడే వస్తే కనుక ఇది అడుగుతాను ఒకటి, నేను దేవుడిని ఇది అడగాలని ఉంది నాకు అని ఎప్పుడైనా అనుకున్నారా? అసలు ఎప్పుడైనా అనుకున్నారా? అనుకోవాలి, ఏదో కనీసం అనుకుంటువే కదా. దేవుడే వచ్చి సొలొమోను ఏమడుగుతాడంటే నీకు ఏది ఇష్టమో అది అడుగు అన్నాడు దేవుడు. సొలొమోను ఏం అడగలే. ఎందుకని అడగలేదు? సొలొమోను ఎందుకని అడగలేదంటే సొలొమోను తెలివైనవాడు. ఎంత తెలివైనవాడు చూడండి, అక్కడే ఉంటుంది 12వ వచనం. నువ్వు ఇలాగని అడిగినందున నీ మనవి ఆలకించున్నాను, బుద్ధి వేగం గల హృదయం నీకు ఇచ్చున్నాను. పూర్వీకులో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడు ఉండడు. అంటే సొలొమోను ముందు ఆయనలాగా ఎవరు లేరంట, సొలొమోను తర్వాత కూడా ఆయనలాగా ఎవరు ఉండరంట.
అంత ఆశీర్వాదం ఎవరికైనా దేవుడు ఇస్తాడా? నీకన్నా ముందున్న వాళ్ళు ఎవరు లేడు, నీ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా నీలాగా ఎవడు ఉండలేడు. నీ అంత తెలివి, నీ అంత జ్ఞానం, నీ అంత సంపద ఎవరికి, నీ అంత ఐశ్వర్యం ఎవరికి ఉండదని చెప్పేసి సొలొమోనుకి దేవుడు చెప్పాడు. కానీ దేవుడు ఆశీర్వదించాడు. ఏమిచ్చాడు? సొలొమోను ఏమి అడిగాడంటే జ్ఞానము, తెలివి ఇమ్మని అడిగాడు. ఇశ్రాయేలును చూస్తే చాలా జనం ఉన్నారు, వీళ్ళందరూ నేను పరిపాలించాలంటే కష్టం, నాకు జ్ఞానం ఇయ్యి అని అడిగాడు. అంతే. జ్ఞానము, బుద్ధి పరిపాలన చేయడానికి ఏమడిగాడండి? జ్ఞానము, బుద్ధి. మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్జెంటుగా 1 కేజీ బంగారం, ఓకేనండి, ఒక 3 స్టేర్లు బిల్డింగు, ఇంకా కార్లు, పొలాలు. ఎన్ని ఎకరాలు సరిపోద్ది చెప్పండి? దేవుడిని అడుగుతాను నేను. ఒక్కొక్కరు రాసిస్తే దేవుడిని అడుగుతాను, ప్రభా పలానా వాళ్ళకి ఇన్ని ఎకరాల పొలం కావాలంటే అని అడుగుతాను నేను, పొలాలు. కానీ దేవుడు ఒకటే అడిగాడు, సొలొమోను ఒకటే అడిగాడు. ఏంటంటే బుద్ధి, జ్ఞానం అడిగాడు. అంతే. బుద్ధి, జ్ఞానం అడిగితే దేవుడు ఏమిచ్చాడు? బుద్ధి జ్ఞానంతో పాటు ఆ పైన వచ్చాడు మంచి మాట. 10వ వచనం, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన కనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చాడు, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయమును గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడిగితివి. నువ్వు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించున్నాను. బుద్ధి వివేకం గల హృదయము నీకు ఇచ్చున్నాను. నువ్వు చాలండి. బుద్ధి వివేకల హృదయం నీకు ఇచ్చున్నాను. తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడంటే దీర్ఘాయువును ఐశ్వర్యమును నీ శత్రువుల ప్రాణం అడుగుక న్యాయమేమి అనుగ్రహించావు కనుక వీటితో పాటుగా నీకు 13వ వచనంలో చూడండి, నువ్వు ఐశ్వర్యం ఇమ్మని ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే దీర్ఘాయువును ఐశ్వర్యం నువ్వు అడగలేదు, నీ శత్రువుల ప్రాణం కూడా అడగలేదు, కానీ అవి కూడా నేను నీకు ఇచ్చేస్తాను. బుద్ధి జ్ఞానంతో పాటు ఏమిస్తున్నాను? ఐశ్వర్యము, దీర్ఘాయువుని కూడా ఇస్తున్నాను చెప్తున్నాడు. అక్కడ వాతావరణం ఎలా ఉందంటే దేవుడు సొలొమోన్ని ఆశీర్వదిస్తున్నాడు. ఆశీర్వదించాడు, బాగానే ఉంది. 13వ వచనం వరకు దేవుడు ఆశీర్వదించాడు సొలొమోన్ని. 14వ వచనం వచ్చేసరికి ఓ మాట చెప్తున్నాడు, మరి నీ తండ్రి అయిన దావీదు. అక్కడ ఏం చెప్తున్నాడు? 14వ వచనంలో దావీదు నా మార్గంలో నడిచాడు, నా కట్టరు నా మాటలు కనుక నువ్వు వినకపోతే. అంటే దేవుడు ఎందుకు చెప్తున్నాడు అక్కడ? మీకు అర్థమవుతుందండి? అక్కడ వాతావరణం ఎలా ఉంది? దేవుడే ఇంటికి వచ్చాడు, నీకు వరం కావాలని అడుగు అన్నాడు. వరం అడిగాడు. 1 అడిగితే దేవుడు ఎన్ని ఇచ్చాడు? 10 ఇచ్చాడు. 1 అడిగితే 10 ఇచ్చాడు. అక్కడ వరకు బాగానే ఉంది. కానీ తర్వాత మాట కొంచెం ఆలోచించదగ్గ ఉంది. ఏంటంటే నువ్వు నా మాట వింటే, ఏంటంట, నువ్వు నా మాట వింటేనే ఇవన్నీ వస్తాయి. దేవుడు ఎప్పుడైనా ఆశీర్వాదిస్తాడంటే ఒక రూల్ ఉంటుంది, ఒక కండిషన్ ఉంటుంది కంపల్సరీగా. ఆశీర్వాదం ఉట్టినే రాదు, దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదం రాదు. దేవుని ఆశీర్వాదం రావాలంటే దేవుని కృపను పొందుకోవాలి. కృప అంటే ఏంటి? చాలాసార్లు చెప్పాను. కృప అంటే ఏంటి? కృప విన్నారా? పదం విన్నారండి? కృప అంటే ఏంటి? కృప అంటే ఏంటి? 2 అక్షరాల కృప. చాలాసార్లు వినే ఉంటారు ఆ పదం. కృప అంటే లేనిది పొందుకోవడం. కృప అంటే ఏంటి? లేనిది పొందుకోవడం. మరియమ్మ గారికి ఏమొచ్చింది? దేవుని కృపే వచ్చింది. యేసు ప్రభు తల్లిగా ఉండాల్సిన అవకాశం చాలామంది స్త్రీలకు ఉంది. అక్కడ యేసుక్రీస్తు తల్లిగా ఉండాల్సిన అవకాశం చాలామంది స్త్రీలకు ఉంది, కానీ మరియమ్మ గారికే వచ్చింది. ఎందుకు వచ్చింది? మరియమ్మ గారికి ఎందుకు వచ్చింది? కృపది, దేవుని కృప. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, తర్వాత ఎవరు?
యాకోబు తర్వాత ఎవరు ఆశీర్వదించబడింది బాగా? యాకోబు తర్వాత వాళ్ళ కుమారులు. యాకోబు కుమారులు ఎంతమంది? యాకోబు కుమారులు ఎంతమంది అండి? 12 మందిలో ఆశీర్వదింపబడింది ఎవరు? యోసేపు. సో దేవుడు ఎవరిని ఎంచుకోవాలి? యోసేపుని ఎంచుకోవాలి, అంతే కదా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు తర్వాత ఎవరు రావాలి? యోసేపు రావాలి. కానీ ఎవరు వచ్చారు ఆశీర్వాదానికి? 12 మందిలో దేవుడు ఎవరిని ఎంచుకున్నాడు? ఆ 12 మందిలో ఎవరిని ఎంచుకున్నాడు? అదే దేవుని కృప. దేవుని కృపను పొందుకోవడానికి మనం ప్రార్థన చేయకర్లే. దేవుని కృపను పొందుకోవడానికి మనం కష్టపడకర్లే. ఉదయాన్నే లేచి ప్రార్థన చేయకర్లే. ఉదయాన్నే లేచి మనం ఏం బైబిల్ చదవకర్లే. దేవుని కృప ఉచితం, మీకు ఉచితంగానే వస్తుంది. అది దేవుడి ఇష్టం. 12 మందిలో ఎవరు పొందుకున్నారు దేవుని కృప అంటే? 3వ వాడైనటువంటి యోధ. ఎవరు? యోధ. 12 మందిలో ఎవరికి వెళ్ళింది కృప? యోధాకి వెళ్ళింది. మన ఊరిలో కృప ఎవరికి వచ్చింది? పాస్టర్గా ఉండే అవకాశం ఎంతమందికి ఉంటుంది? పాస్టర్గా ఉండే అవకాశం ఎంతమంది ఉంటుంది? అది 1000 మందిలో ఒక్కడికే ఉంటుంది. ఇప్పుడు మన ఊర్లో ఈ కృప ఎవరికి వచ్చింది? మన పాస్టర్ గారికి వచ్చింది. అది దేవుని కృప. దేవుడు ఆయన ఎంచుకున్నాడు. మనం ఎందుకు పాస్టర్లు అవ్వలేదు? ఎప్పుడైనా అనిపించిందా? దేవుడు మనల్ని ఎంచుకోలేదు. మరి ఎవరిని ఎంచుకున్నాడు? పాస్టర్ గారిని ఎంచుకున్నాడు. అది దేవుని కృప. మనమేమైనా అనగలమా? దైవజనుల జోలికి అసలు వెళ్ళకూడదు. నేను ఎప్పుడెప్పుడు చెప్తూ ఉంటాను, దైవజనుల జోలికి అసలు వెళ్ళకండి. దైవజనులు కనీసం ఈ మనసులో కూడా దూషించకూడదు. దైవజనులు కనీసం వాళ్ళ వైపు చెడు ఆలోచన కూడా రాకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎవరంటే దేవుని దాసులు, దేవుని బిడ్డలు. వాళ్ళ వెనకంలో ఉన్నది ఎవరంటే దేవుడే. సో దేవుని కృప అది ఉచితం అన్నమాట. సో ఇక్కడ యోధాకి ఎందుకు వచ్చిందంటే యోధా నుంచి వచ్చిన వాడే దావీదు. మీకు అర్థమవుతుందండి? యోధా గోత్రపు సింహాసనం నుంచి అలా యోధా కుమారులు అలా వస్తే పుట్టినవాడే ఎవరు? దావీదు. దావీదు కుమారుడే సొలొమోను. ఇప్పుడు కృప ఎవరికి వచ్చింది? యోధాకే కదా వచ్చింది. అలాగా సొలొమోను పుట్టిన కుమారులు ఎవరు? యేసుక్రీస్తు. మీకు ఇప్పుడు అర్థమైందండి? ఇప్పుడు యేసుక్రీస్తు అలాగ వంశావళి తీసుకుంటా వెళ్తే ఎవరు వస్తారు? యేసేపు వస్తాడా? యేసేపు రాడు. ఎవరు వస్తారు? యోధా వస్తాడు. యోధా నుంచి వచ్చినవాడే దావీదు. దావీదు నుంచి వచ్చినవాడే సొలొమోను నుంచి వచ్చినవాడే ఎవరు? మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు. దేవుని కృప అంత ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక్కసారి ఆయన కృప చూపించాడంటే జీవితంలో ఇంక మళ్ళీ మనం పడవ ఇంకా. కానీ ఇక్కడ సొలొమోను దేవుడు ఆశీర్వదిస్తూ, నువ్వు నా మాట వింటే గనక నేను నిన్ను ఆశీర్వదిస్తాను, వినకపోతే కనుక ఏం చేస్తాను చూస్తాడు. చూడు సొలొమోను మాట విన్నాడా? మరి అంత ఐశ్వర్యం ఇచ్చాడు, అంత రాజులుగా అంత ముందు ఎవరు లేరు, తర్వాత ఎవరు లేరు, అంత ఆశీర్వాదం మరి ఎవరికి వచ్చింది? చూడండి 1 రాజులు 11వ అధ్యాయం 4వ వచనం ఒక్కటి చాలు. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుని యెహోవా యెడల యథార్థము కాకపోయిను. సొలొమోను అష్తారోతు అను సిదోనీల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల హేమైన దేవతను అనుసరించి నడిచాను. ఈ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థోద్యంతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కెమోషను మోయాబుల హేయమైన దేవతను, మెలకును అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటను కొండ మీద బలిపీఠములను కట్టించెను.
తమ దేవతలకు ధూపం వేయచ్చు బలు నర్పించుడను పరస్త్రీలను తన భార్య నిమిత్తం అతడు ఇలాగూ చేశాను. నేను వాక్యం చదువుతున్నప్పుడు మీరు కూడా బైబిల్లో చూడాలి. బైబిల్ మధ్య మధ్యలో ఎందుకు చదివిస్తారంటే మీ మనసు ఎక్కడికో వెళ్ళిపోద్దని చదివిస్తారు. వాక్యం వింటూనే ఉంటారు, మనసు ఎక్కడో ఉంటుంది. ఇది అందరికీ జరిగేదే, అందుకనే బైబిల్ మధ్యలో చదివించేది అందుకే. ఓకేనండి. సో ఇక్కడ సొలొమోను ఏం చేశాడంట? దేవుడి మాట విన్నాడా లేదా? సొలొమోను దేవుడి మాట విన్నాడా లేదా? ఇప్పుడు చదవం కదా. నేను చదువుతాను చూడండి, నా మాటలే వినండి. చూడండి, బైబిల్లో ఉన్నదే చదువుతున్నాను. సొలొమోను అస్తారోతును సిదోనీల దేవతను, మిల్కోమోను అమ్మోనీల హేమైన దేవతను అనుసరించి నడిచెను. సొలొమోను ఏం చేశాడంట? దేవతలను అనుసరించి నడిచాడు. దేవుడిని అనుసరించడం ఏం చేశాడు? మానేశాడు. దేవుడిని అనుసరించడం మానేసి దేవతల వైపు తిరుగుతున్నాడు. ఎవరు? సొలొమోను. సొలొమోను పేరు తెలియని ఉన్నారా? సొలొమోను పేరు పిలిచేవాళ్ళు. అతనికి ముందు ఎవరు లేరు, అతని తర్వాత ఎవరు లేరు. ఆయనకున్న ఐశ్వర్యం, మీరు బైబిల్ చదివితే అతనికి ఉన్న ఐశ్వర్యం అంతా ఇంత కాదు. బంగారాన్ని మోసుకురావడానికి ఓడలు వెళ్ళి ఓడల మీద బంగారం తెచ్చుకునేవారు వాళ్ళు. ఓడల మీద బంగారం అంటే ఎంత బంగారం ఉంటుంది? మనకు గ్రాము బంగారం అంటేనే చాలా ఎక్కువ. ఒక కాసు బంగారం అంటే ఎక్కువ. కాసు అంటే ఎన్ని గ్రాములు? కాసు అంటే ఎన్ని గ్రాములు అండి? ఇది మాత్రం బాగా తెలుసు కదా. తులం అంటే ఎన్ని గ్రాములు? చెప్పరు, తిడుతున్నాను కదా అందుకని చెప్పరు. తులం అంటే 10 గ్రాములు. తెలియని వాళ్ళు తెలుసుకోండి. ఓకే. ఇప్పుడు బంగారం ఓడ మీద నుంచి వస్తుందంటే ఎంత బంగారం అయి ఉంటుంది? వాళ్ళ మీద బంగారం తెచ్చేవాడు సొలొమోను. అంటే ఎంత ఆస్తో చూడండి అతనికి, సొలొమోనుకి. తన జీవితంలో కష్టపడింది ఏం లేదు. తన 14 ఏటే రాజు అయిపోయాడు. 40 సంవత్సరాలు జీవించాడు రాజు కింద. సో సొలొమోను జీవించింది ఎన్ని సంవత్సరాలు అంటే ఇంచుమించు బైబిల్లో రాయబడలేదు. ఓకేనండి. సొలొమోను జీవితం ఆ విధంగా ఎండ్ అయింది. అబ్రహాము ఎన్ని సంవత్సరాలు జీవించాడో ఉంది, ఇస్సాకు ఎన్ని సంవత్సరాలు జీవించాడో ఉంది, యాకోబు, యోసేపు, మోషే వీళ్ళందరూ ఎన్ని సంవత్సరాలు జీవించారో ఉంది. కానీ సొలొమోను ఎన్ని సంవత్సరాలు జీవించాడో లేదు. అతను దీర్ఘాయుష్మంతుడు అయ్యాడా? అవ్వలేదు. సొలొమోను 100 ఏళ్ళు బతికాడా? బతకలే. ఐశ్వర్యవంతుడు, దేవుడే ఇంటికి వచ్చి ఏం కావాలని అడిగినవాడు, దేవుని వరం పొందుకున్నవాడు. అటువంటి సొలొమోను ఏమైపోయాడు? భ్రష్టుడు అయిపోయాడు లాస్ట్లో, ఆఖరిదండి. ఎవరి వల్ల? నేను చదువుతాను చూడండి. ఎవరి వల్ల అంటే పరస్త్రీలని తన భార్యలు నిమిత్తం అతడు ఇలాగూ. పరస్త్రీలైనటువంటి తన భార్యలు. ఎంతమంది భార్యలు తెలుసా సొలొమోనుకి? ఎంతమంది? సొలొమోనుకి ఎంతమంది భార్యలో తెలియని వాళ్ళు తెలుసుకోండి. సొలొమోనుకి భార్యలు ఎంతమంది అంటే 1000 మంది. ఎంతమంది? 1000 మంది భార్యలు. ఆ భార్యలు ఏం చేశారంటే దేవుని వైపు నడిచి అతన్ని ఏం చేశారు? దేవతల వైపు తిప్పారు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? దేవుడు ముందే చెప్పాడు, ఆశీర్వదించేటప్పుడు చెప్పాడు. ఏమని? నువ్వు నా మాట అంటే దీర్ఘాయువు ఇస్తాను, ఐశ్వర్యం ఇస్తాను, అన్నీ ఇస్తాను. అదనమాట. దేవుడు ముందే ఎందుకు చెప్తున్నాడంటే దేవుడికి తెలుసు. ఏమని? సొలొమోను దారి తప్పుతాడని దేవుడికి తెలుసు. సొలొమోను దారి తప్పుతాడని దేవుడికి తెలుసు. అందుకని ఆశీర్వదించేటప్పుడే చెప్పాడన్నమాట. దీన్ని ఆశీర్వదిస్తున్నానని చెప్పి దేవుడు వెళ్ళిపోలే. నువ్వు నా మాట వింటేనే ఇది జరుగుతుంది, నా మాట వినకపోతే ఇది జరగదని చెప్పి రెండోసారి కూడా చెప్పాడు. నువ్వు నా మాట వింటే చెప్తాను, నా మాట వినకపోతే లేదు అని చెప్పి. సో ఆ విధంగా 2 సార్లు చెప్పినా కూడా దావీదు ఏం చేశాడు? మాట సొలొమోను ఏం చేశాడు? మాట వినలే. ఇక దేవుడు తర్వాత ఏం చేయాలి సొలొమోన్ని? మాట వినలేదండి. ఇప్పుడు మీరే ఉన్నారు, మాట వినలేదనుకోండి, దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు ఏం చేస్తాడు? మీరు ఎప్పుడైనా దేవుడు అంటే భయం ఉంది అసలు?
ఎంతమంది బైబిల్ చదువుతున్నారు రాత్రులు? అంతే. అదే, ఎంతమంది బైబిల్ చదువుతున్నారండి? అంతే. బైబిల్ చదవకపోతే వేస్ట్ అండి. బైబిల్ ఖర్చు 300. 300 బైబిల్ కొనుక్కుంటే అందులో ఎంత జ్ఞానం ఉందంటే అంత జ్ఞానం ఉంటుంది. అది తెలీదు, మనం అందులోకి వెళ్తేనే తెలుస్తుంది. మా బైబిల్ చదువుతూ రాదండి అంటారు కొంతమంది. బైబిల్ చదువుతూ రాకపోతే ఇంట్లో టీవీ ఉంది కదా, దేవుడి వాక్యం వస్తుంది కదా, వినొచ్చు కదా. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? లేదు. మన సంఘం ఎలాగుంటే ఆశీర్వదింపబడద్దా? ఆశీర్వాదం రాదు. దేవుడు భయం లేకపోతే ఆశీర్వాదం రాదు. సొలొమోను కూడా దేవుడి భయం పోయింది. ఏం చెప్పాడు? నా మాట వినంటే దేవుడు ఏం చేశాడు? సొలొమోను మాట వినలే, దేవుడి భయం లేదు, మొత్తం విడిచిపెట్టేశాడు. దేవుడిని విడిచిపెట్టేసి దేవతల వైపు తిరుగుతున్నాడు సొలొమోను. కానీ దేవుడు విడిచిపెట్టాడా? చూడండి, కిందే ఉంటుంది 11వ అధ్యాయంలో 9వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, నువ్వు ఇతర దేవతల వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయాను. చాలండి. మాట వినలేదు. మాట వినకపోతే నెక్స్ట్ మన ఇంటికి వచ్చేది ఏంటంటే శాపం, నాశనం, దరిద్రం. ఓకేనండి, ఇవి వస్తాయి. కానీ దేవుడు కృప చూపించాడు. ఎక్కడ కూడా మాట వినకపోయినా మళ్ళీ వచ్చాడు 2 సార్లు. సొలొమోను దగ్గరికి మళ్ళీ ఎన్నిసార్లు వచ్చాడు? 2 సార్లు వచ్చాడు. ఫస్ట్ సారి వచ్చాడు, వినలే. విడిచిపెట్టే, ఆ దేవతలు విడిచిపెట్టే నా దగ్గరికి రా, నేను నిన్ను ఆశీర్వదించాను అని చెప్పేసి దేవుడు ఒకసారి వచ్చాడు, వినలే. మళ్ళీ 2వ సారి వచ్చాడు, దేవతలు వద్దు, అది విడిచిపెట్టే, నాకు అసలు ఇష్టం ఉండదు, నాతోనే పాటు ఉండు, నాతో రా, నిన్ను ఆశీర్వదించాను, రాజుగా నిన్ను చేసింది నేనే కదా, నీ తండ్రి ఒక గొర్రెల కాపరి మాత్రమే, కానీ నేను మీ తండ్రిని రాజుగా చేశాను, తర్వాత నిన్ను రాజుగా చేశాను, నిన్ను రాజుగా చేసింది నేనే, నా వైపు ఉండు, నాతో పాటు ఉండని దేవుడు చెప్పినా కూడా సొలొమోను 2 సార్లు చెప్పినా కూడా సొలొమోను ఏం చేశాడు? వినలేదు. దేవుడు మాట వింటే ఎంత ఆశీర్వాదమో, దేవుడు మాట వినకపోతే దేవుడికి వచ్చేది మొట్టమొదటి ఏంటంటే ఆ కిందే ఉంటుంది 11వ వచనం. అక్కడ ఉండ చూడండి, నేను చదువుతాను చూడండి. యెహోవా తనకి ఇచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి, మొట్టమొదటి ఏమొచ్చిందంటే దేవుడికి కోపం వచ్చింది. ఏమొచ్చింది? కోపం. దేవుడు మాట అయినపోతే మొట్టమొదటి వచ్చేదేంటి? కోపం వచ్చిందనమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి సొలొమోను యొక్క ఆశీర్వాదం మొత్తం అంతా వెళ్ళిపోయి దేవుని కోపం రగులుకుంది. దేవుడు మాట అయినపోతే దేవుడు ఎంత భయంకరుడో ఇప్పుడు నుంచి చూద్దాం. చూడండి. సో దేవుడు ఏం చెప్పాడంటే అక్కడి నుంచి 11వ అధ్యాయం, నేను నీతో చెప్పిన నా నిబంధనను కట్టలను నువ్వు నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. నా దేవుడి మాటలు నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. నేను నీతో చేసిన నా నిబంధనను కట్టలను నువ్వు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండా నిశ్చయంగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. అతను ఏం చేస్తాడంట? రాజుకి ఎంత తీసేసి ఎవరికి ఇస్తాడంట? నీ దాసునికి ఇచ్చేదను. ఎవరా దాసుడు? చూడండి 11వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది చూడండి. మరియు సొలొమోను సేవకుడైన యెరోబాము రాజు మీదకి లేచాను. సొలొమోను సేవకుడైన పేరేంటి? యెరోబాము. సొలొమోను దగ్గర ఒక సేవకుడు ఉండేవాడు, దాసుడు. సొలొమోను కింద పనిచేసేవాడు. దాసుడు అంటే కింద పనిచేసేవాడు. అతని పేరు యెరోబాము. యెరోబాము దేవుడు ఏం చెప్పాడు? నీ రాజ్యాన్ని తీసివేసి నీ దాసుడైనటువంటి యెరోబాముకి ఇస్తానని చెప్పి దేవుడు చెప్పాడు. దేవుడు చెప్తే చేయకుండా ఉంటాడా? చేస్తాడు. సో ఆ ప్రకారంగా దేవుడు ఏం చేశాడంటే అక్కడ 29వ వచనం చదువుతాం చూడండి. అంతటా యెరోబాము యెరూషలేము నుండి బయలు వెడలిపోగా షిలోనీయుడును ప్రవక్తను అహి అతని మార్గం ముందు కనుగొనెను.
అహియా కొత్త వస్త్రం ధరించుకుని ఉంటేనే వారిద్దరూ తప్ప పొలంలో మరి ఎవడం లేకపోయినా అంతటా అహియా తాను ధరించుకుని ఉన్న కొత్త వస్త్రం పట్టుకుని 12 తులకనగా చింపి యెరొబోము తిట్లను, ఈ 10 తునకలను నీవు తీసుకొనవలను. కొత్త వస్త్రాన్ని ఒక ప్రవక్త వచ్చి ఒక వస్త్రాన్ని 12 ముక్కలుగా చేశాడు. 12 ముక్కలు అంటే ఏంటవి? 12 ముక్కలు అంటే యాకోబు కుమారులు ఉన్నారు కదా 12 మంది, ఆ 12 గోత్రాలు అనమాట. 12 గోత్రాల్లో ఒక వస్త్రాన్ని 12 ముక్కలుగా చింపి అందులో 10 ముక్కలు ఎవరికి ఇచ్చాడంట? ప్రవక్త ఎవరికి ఇచ్చాడు? యెరొబోముకి ఇచ్చాడు. అంటే ఏంటి? 10 ముక్కలు ఇచ్చాడంటే అర్థం ఏంటి? 10 గోత్రాలను ఇస్తున్నట్టు అర్థం. మిగతా 2 గోత్రాలు యోధా, లేవీలు. లేవీలు ఎవరు? దేవునికి సంబంధించిన వాళ్ళు. లేవీలు ఎవరండి? దేవునికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళు దేవునికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళని విడిచిపెట్టేసి ఇంకెన్ని ఉంటాయి? 11 ఉంటాయి. 12లో ఒకటి వెళ్ళిపోతే ఇంకెన్ని ఉంటాయి? 11. 11లో 10 ఎవరికి ఇచ్చేసాడు? యెరొబోముకి ఇచ్చేసాడు. యెరొబోము ఎవరు? సొలొమోను సేవకుడు. 10 ఇంకెన్ని ఉంటుంది? ఒకటే ఉంటుంది. ఆ ఒకటే ఏంటంటే యోధా. యోధా మాత్రం ఇవ్వలే. యోధా ఎవరికి ఉంది? సొలొమోను దగ్గరే ఉంది. ఓకేనండి. సో సొలొమోను ఆశీర్వాదం పొందుకున్నాడు. దేవుని మాట వినలేదు, ఇతర దేవతలను అనుసరించాడు. దేవుడు భయం అస్సలు లేదు. దేవుని మొత్తం విడిచిపెట్టేశాడు. బైబిల్ చదవమంటే బైబిల్ చదవరు, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయరు. ఆశీర్వాదం వచ్చేయాలి. ఎలా వస్తాయి? నాకు దేవతలే కావాలి, దీర్ఘాయువు కూడా కావాలి. నాకు ఈ లోకమే కావాలి, దీర్ఘాయువు కావాలంటే రాదు. దీర్ఘాయుష్మంతులు రావాలంటే దేవుని మాట వినాల్సిందే. వినకపోతే ఇక్కడ సొలొమోను రాజ్యాన్ని తీసి ఏం చేశాడు? ఇచ్చేశాడు. ఎవరికి ఇచ్చాడు? సేవకుడికి ఇచ్చేసాడు. రాజుకి ఎంత తీసేశాడు. కానీ అతను ఉన్న కాలంలో తీయలేదు. ఎందుకంటే దావీదును బట్టి సొలొమోను ఉన్నంతకాలం సొలొమోను రాజుగానే ఉన్నాడు. కానీ సొలొమోను తర్వాత ఆ రాజ్యం ఏమైపోయిందంటే ముక్కల కింద అయిపోయింది అనమాట. 12 గోత్రాలు కాస్త చెల్లాచెదరు అయిపోయినాయి. ఇందాక విషయం చెప్పాను కదండి, దైవజనుల్ని పట్టుకుంటే ఏమవుతుందని. చూడండి, ఈ యెరొబోము ఎవరని చెప్పాను? సొలొమోను దాసుడు. సొలొమోను దాసుడు రాజు అయ్యాడు. 10 గోత్రాల మీద రాజు అయ్యాడు. రాజు అవడం అంటే అంత ఈజీయా? సర్పంచ్ అవడమే కష్టం, అవునా కదా? మన ఊర్లో ప్రెసిడెంట్ అవ్వాలంటేనే కష్టం. మరి రాజు అవ్వాలంటే, ప్రైమ్ మినిస్టర్ అవ్వాలంటే ఎంత కష్టం? ప్రైమ్ మినిస్టర్ అవ్వాలంటే ఇంకా కష్టం. కానీ యెరొబోము ఏమైనా కష్టపడ్డా? యెరొబోము ఏమైనా కష్టపడ్డా? ఏం కష్టపడలే. దేవుని కృప ఆయన మీదకి వచ్చింది. ఎవరి మీదకి వచ్చింది? యెరొబోము మీదకి వచ్చింది దేవుని కృప. రాజు అయిపోయాడు. దేవుని కృప అంటే ఇలాగే ఉంటుంది. మనం ఏం కష్టపడం, ఎలా ఉంటాం అంతే. దేవుని కృప వచ్చిందంటే చాలు, మనం అలా ఎదిగిపోతూ ఉంటాం. దేవుని కృప అంటే అదే. అందుకనే దేవుని కృప కావాలని అడగాలి. ఉదయము రాత్రి లేచి దేవుని కృపని, మనకి ఏదైతే లేదో అది కావాలంటే దేవుడిని అడగాలి. నీ కృపను దయచేయమని దేవుడిని అడగాలి. అది ఇస్తాడు. మనకి ఏదో ఒక లోటు ఉంటుంది. అన్నీ ఉన్నవాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఏమన్నా ఇంట్లో ఏదో ఒక లోటు ఉంటుంది. ఉంటుందా? ఇంట్లో ఏదో ఒక లోటు ఉంటుంది. ఆ లోటు కోసం ప్రార్థన చేయాలి. ఆ విషయంలో దేవుని కృపను చూపించమని అడగాలి. అప్పుడు దేవుడు ఆ కృపను ఇస్తాడు. యెరొబోము ఏమైనా కష్టపడ్డాడేంటి? ఏం కష్టపడలే. దావీదు ఏమైనా కష్టపడ్డాడేంటి? ఏం కష్టపడలే. అయినా రాజు అయిపోలేదు. గొర్రెల కాపరి నుంచి రాజు అయిపోలేదు. యెరొబోము కూడా ఏం కష్టపడలే. కానీ యెరొబోము ఏంటంటే రాజు కింద చేసిన తర్వాత ఒక చూపిస్తాను చూడండి. దైవజనుల దగ్గరికి వస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. 13వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నాను చూడండి. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవునుంది యూదా దేశం నుండి బేతేలునకు వచ్చాను. ధూపం వేయుటకు యెరొబోము ఆ బలిపీఠం వద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠంకి ఈ మాట ప్రకటన చేశాను. ఏమని చెప్తున్నాడంటే, నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలమైకి యాజకులను అతను నీ మీద అర్పించును, అతను మనుష్య శల్యంలో నీ మీద దహనం చేయనని చెప్పేసి అక్కడ ఏం చెప్తున్నాడంటే, ప్రవక్త యెరొబోము మీద ప్రవక్త వ్యతిరేకంగా మాట్లాడతాడన్నమాట. అంటే దేవుని ప్రవక్త, దేవుని దైవజనుడు యెరొబోముకి వ్యతిరేకంగా మాట్లాడతాడు. యెరొబోముకి ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడతాడు?
యెరోబోము కూడా ఏం చేశాడంటే, దేవుడే రాజు చేసినప్పుడు దేవుడి మాట వినాలా వద్దా? ఇప్పుడు మిమ్మల్ని రాజు చేశాడండి దేవుడు, రాజు చేశాడు అనుకోండి, మీరు దేవుడి మాట వింటారా, వేరే వాళ్ళ మాట వింటారా? దేవుడి మాట వినాలి. యెరోబోము కూడా దేవుడి మాట వినడనమాట. టైం లేదు కాబట్టి అది చెప్పడం అవ్వట్లేదు. యెరోబోము కూడా దేవుడి మాట వినడు. వినకపోతే దేవుడు ఆటోమేటిక్గా ఏం చేస్తాడు? కోపం వస్తుంది కదా. కోపం వచ్చినప్పుడు ప్రవక్తను పంపిస్తాడు. పంపించి ఇలాగా నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి ప్రవక్త యెరోబోముకి వ్యతిరేకంగా మాట్లాడతాడు. మాట్లాడితే అప్పుడు యెరోబోము అంటాడు, 4వ వచనం 13:4, బేతేలునందున్న బలిపీఠం గురించి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజు అయిన యెరోబోము విని బలిపీఠము నుండి తన చెయ్యి చాపి వానిని పట్టుకోమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఏమైపోయిందట? ఎండిపోయింది. ప్రవక్త వచ్చి నువ్వు దేవుడి మాట వింటలేదు, దేవుడు కూడా నిన్ను కూడా నాశనం చేస్తాడు అని చెప్పేసి ప్రవక్త చెప్తాడు అన్నమాట. నా గురించే చెడ్డగా మాట్లాడతావా, నేను రాజుని అని చెప్పేసి యెరోబోము ఏం చేస్తాడు? అతను పట్టుకోండి అని చెప్పి చేయి చెప్తాడు. చేయి చాపిన వెంటనే చెయ్యి ఏమైపోద్ది? ఎండిపోయింది. చెయ్యి ఏమైపోయింది? ఎండిపోయింది చెయ్య. దైవజనుల జోలికొస్తే ఇలాగే ఉంటుంది. ఏమనలే, ప్రవక్తనేమనలేదు, అతన్ని పట్టుకోండి అని చేయి చెప్పాడు అంతే. ఏమన్నాడు? పట్టుకోండి అని చేయి చెప్పాడు అంతే. చెయ్యి ఏమైపోయింది? ఎండిపోయింది. సో దేవుడు అన్నా, దేవుడి మనుషులన్నా, దేవుని దైవజనులన్నా మనం ఎలా ఉండాలంటే భయం ఉండాలి. దేవుడు చెప్పిన మాటలు వినాలి. ఆదివారం ప్రార్థనకి రమ్మనేది ఒక ఆజ్ఞ, అది మనం పాటించాలి, తప్పదు, రావాల్సిందే. దేవుని మాట వింటేనే దీర్ఘాయుష్యం, దేవుని మాట వింటేనే ఐశ్వర్యం. సొలొమోను జీవితం చూశారు కదా, ఆశీర్వాదం పొందుకున్నాడు, దేవుని విడిచిపెట్టి విగ్రహాల వైపు తిరిగాడు. దేవుడు వెంటనే అతను ఏం చేశాడు? ఆ రాజ్యాన్ని తీసివేసి దోషుడికి ఇచ్చేశాడు. సో ఆ ప్రకారం ఏంటంటే మనం కూడా దేవుడి మాట వింటేనే ఆశీర్వాదం, దేవుడి మాట వినకపోతే నాశనమే. ఇంట్లో అందరూ వస్తున్నారండి చర్చ్కి? మీ ఇంట్లో అందరూ వస్తున్నారా? ఇంట్లో అందరూ వస్తేనే ఆశీర్వాదం. ఇందులో ఇంట్లో ఒకరు వచ్చి ఒకరు రాకపోతే ఆశీర్వాదం రాదు. మీరు కూడా మానేయండి, ఇంటికాడ కూర్చోండి, ఓకేనా? మీ ఇంట్లో అందరూ వస్తేనే రండి, నిర్మోహమాటంగా చెప్తున్నాను. మీ ఇంట్లో అందరూ వస్తేనే రండి, లేకపోతే మానే ఇంటికాడ కూర్చోండి. మీరు కూడా చెప్పండి ఇంట్లో వాళ్ళకి రమ్మని చెప్పండి. మీ ఇంట్లో ఒకరు వచ్చి ఒకరు రాకపోయినా మీరు కూడా మానేయండి, అప్పుడు వస్తారు వాళ్ళు. ఎందుకంటే ప్రార్థన మానేస్తే అప్పుడు కష్టాలు మొదలవుతాయి కదా, అప్పుడు తెలుస్తుంది వాళ్ళకే, అప్పుడు వస్తారు. ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ వస్తేనే ఆశీర్వాదం. ఇంట్లో ఒకరు వచ్చి ఒకరు రాకపోతే ఆశీర్వాదం ఉండదు. కుటుంబాన్ని ఆశీర్వదించాలంటే కుటుంబం అంతా దేవుని మందిరానికి రావాల్సిందే. ఒకరు వచ్చి ఒకరు రాకపోతే ఆ కుటుంబానికి ఆశీర్వాదం అనేది ఉండదు, ఓకేనండి? దేవుడు చెప్పిన మాటలు చాలా చిన్నవిగా చాలా చక్కగా ఉంటాయి. అవి పాటించాలంటేనే మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బైబిల్ చదవడం అనేది చాలా సింపుల్ పని. ఎంత చిన్న పని అది అసలు. బైబిల్ మనకంటే ఇప్పుడు చాలా సింపుల్గా దొరుకుతుంది, కానీ ఆ రోజుల్లో దొరికేది కాదు. మీకు స్టోరీ చెప్తాను చూడండి. ఒక విదేశాల్లో ఇది జరిగిన స్టోరీ, నిజంగా జరిగింది. అప్పట్లో బైబిల్ దొరికేది కాదు, అసలు బైబిల్ అనేవి దొరికేది కాదు, చాలా తక్కువ అన్నమాట. సో ఆ దేశంలో బైబిల్ చదవడం నిషేధించబడింది. ఆ దేశంలో బైబిల్ చదవడం నిషేధించబడింది. కానీ ఒక వ్యక్తికి బైబిల్ చదవాలని కోరిక ఉండేది, ఎప్పుడు కోరిక అనమాట. అలా బైబిల్ చదువుతూనే ఉండాలి, బైబిల్ చదువుతూనే ఉంటాడు. బైబిల్ ఒకసారి మీరు చదువుతూ మొదలెడితే మళ్ళీ దాన్ని ఆపలేరు, చదవాలనిపిస్తూనే ఉంటుంది. మీకు బైబిల్ చదవాలనిపిస్తుందంటే మీరు సరైన దారిలో వెళ్తున్నట్టే అర్థం. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు బైబిల్ చదువుతున్నారు, చదవాలనిపిస్తుందంటే మీరు సరైన దారిలో పడ్డట్టే. అసలు బైబిల్ చదవట్లేదు, ఓన్లీ ఆదివారం మాత్రం బైబిల్ తెస్తున్నామంటే ఆశీర్వాదం లేదని అర్థం. అదే గుర్తుపెట్టుకోండి. మీరు ఉదయం రాత్రి ప్రార్థనలు చేస్తున్నారంటేనే మీరు సరైన దారిలో ఉన్నట్టు. మీరు ఉదయం లేచిన వెంటనే మొట్టమొదటి మనం చేయాల్సిన పని ఏంటి? ప్రార్థన చేయాలి. మొట్టమొదట మన మంచం మీద నుంచి లేవగానే మొట్టమొదటి చేయాల్సిన పని ప్రార్థనే.
మీరు ఆ రోజు ప్రార్థన చేయలేదంటే మీరు దారి తప్పారని అర్థం. ఓకేనండి, మీరు ఆ రోజంతా దారి తప్పేశారని అర్థం. రాత్రి కూడా మీరు ప్రార్థన చేయకుండా పడుకున్నారనుకో, మీరు దారి తప్పేశారని అర్థం. ఇదే గుర్తు. మీరు బైబిల్ చదవలేదనుకో, మీరు దారిలో లేరని అర్థం. ఇదే గుర్తు అనమాట. సో అతను బైబిల్ చదవడం అనేది చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో అతను బైబిల్ చదువుతున్నాడని ఓ రోజు ఏం చేశారంటే అతన్ని జైల్లో పెట్టారు. ఇందులో పెట్టారండి, జైల్లో పెట్టారు. బైబిల్ చదివితే జైల్లో పెట్టారు. ఇది ఇప్పుడు ఉంటే బాగుండు మన ఊర్లో, అవును కదండి? బైబిల్ చదవడం వాళ్ళు అందరినీ జైల్లో పెడితే బాగుండు. పెడదామంటారా? నేనే కనుక ప్రధానమంత్రిని అయితే అదే చేస్తాను. బైబిల్ చదవకపోతే అందరినీ జైల్లో పెట్టేస్తాను. ఎందుకంటే బైబిల్ చదివితే ఆశీర్వాదం వస్తుంది, అప్పుడు నా ప్రజలు బాగుంటారు. అది నేను ఆలోచించేది. బైబిల్ చదివితే మన జీవితాలు బాగుపడతాయి, ప్రార్థనలు చేస్తే మన జీవితాలు బాగుపడతాయి. ఇప్పుడు వాళ్ళు బాగుండాలి, నేను ప్రధానమంత్రిని, నా ప్రజలు బాగుండాలంటే రెండు పనులు చేయాలి. బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి. ఆ రెండు చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళే దేవుడు ఆశీర్వదిస్తాడని తెలుసు నాకు. సో బలవంతంగా నేను వాళ్ళతో ఏం చేయాలి? నేను బైబిల్ చదివించాలి. బలవంతంగానే ఏం చేయాలి? వాళ్ళతో నేను ప్రార్థన చేయించాలి. అందుకని ఒక రూల్ తీసుకొస్తాను. ఎవరైతే బైబిల్ చదవలేదో వాళ్ళందరినీ జైలు, కఠిన కారాగార జైలు శిక్ష. ఒకరోజు చదవకపోతే 1 నెల, అలాగా ఆ రూలే తీసుకొస్తాను నేనైతే గ్యారెంటీగా. ఎందుకంటే అప్పుడు ఆశీర్వాదం ఉంటుంది. సో అతను ఆ విధంగా బైబిల్ చదువుతున్నాడు. అక్కడ బైబిల్ చదివితే జైలు వేశారు. అతను ఏం చేశారు? బైబిల్ చదివితే జైలు వేశారు. జైలు వేసిన తర్వాత అతను ఆగలేకపోతున్నాడు అన్నమాట. బైబిల్ చదవాలని ఆగలేకపోతున్నాడు. బైబిల్ కావాలి ఇప్పుడు ఆయనకి, బైబిల్ చదవాలి. ఆ దేశంలో ఏమో బైబిల్ చదవడం నిషేధించబడింది, కానీ బైబిల్ చదవాలని కోరిక ఈయనకి. మరి ఎలా సాధ్యమవుతుంది? అసలు బైబిలే లేవు, బైబిలే దొరకట్లేదు, బైబిల్ చదువుతున్నాడని జైల్లో వేశారు. ఇప్పుడు బైబిల్ కావాలి. అసలు వస్తుందా? పాసిబుల్ అది? అసలు బైబిలే లేవు కదా. అసలు అతనికి వాక్యం చదవడానికి అవకాశం ఉందా? అవకాశం ఉందా లేదా? బైబిల్ చదవడానికి అవకాశం ఉందా లేదా చెప్పండి. అతను జైల్లో ఉన్నాడు, జైల్లో బైబిల్ లేదు. ఇప్పుడు చదవడానికి అవకాశం ఉందా లేదా? లేదు. జైల్లో ఉంటే జైల్లో బైబిల్ ఎలా చదువుతాడు? బైబిల్ చదివినందుకే జైలు వేశారు ఆయన. సో దేవుడికి ప్రార్థన చేశాడు ఆయన, నాకు బైబిల్ కావాలి, నేను బైబిల్ చదవాలని ప్రార్థన చేశాడు. దేవుడు ఆ ప్రార్థన వింటాడు. బైబిల్ కదా చదువుతాను అంటున్నాడు, దేవుడు వాక్యం చదువుతాను అంటున్నాడు. దేవుడు అలాంటి వాళ్ళకి దగ్గరగానే ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి అంటే, బైబిల్ చదవకపోవడానికి బైబిల్ మన ముందే ఉన్నా మనం చదివే టైం ఉన్నా చదవం. అతను 6 రోజులు ఏం చేశాడో చూడండి. అతను బైబిల్ చదవడం లేదు కదా, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రభువా నేను బైబిల్ చదవాలి, నాకు బైబిల్, నీ వాక్యం కావాలి, అంతే. ఈ వాక్యం చదివితేనే నేను బతుకుతాను, ఈ వాక్యమే నాకు ఆత్మీయ ఆహారం, నాకు వాక్యం కావాలని తహతలాడుతున్నాడు. ప్రార్థన చేశాడు. దేవుడు ప్రార్థన విన్నాడు. ప్రభువా నాకు 10 కేజీలు బంగారం కావాలంటే ప్రార్థన వింటాడా? ఎందుకంటే మీకే తెలుసు. ప్రభువా నా పొలాలు కావాలంటే వింటాడా దేవుడు? ఎందుకంటే పొలాలు ఉంటే హాయిగా జీవించచ్చు కదా. ప్రభువా నాకు ఇల్లు కావాలంటే వింటాడా? విండో. మనకి ఏది కావాలో అది అడగకూడదు. ఇప్పుడు ప్రార్థనలో ఒక రహస్యం చెప్తున్నాను చూడండి. మీకు ఏదైనా ఒకటి కావాలంటే అది డైరెక్ట్గా అడగండి, ఓకేనా? ఇల్లు కావాలంటే ఇల్లు కావాలని అడగొద్దు, కారు కావాలంటే కారు కావాలని అడగొద్దు, బంగారం కావాలంటే బంగారం కావాలని అడగొద్దు. ప్రార్థనలో రహస్యం ఏంటంటే, ఏది కావాలో అది డైరెక్ట్గా ఎప్పుడు అడగొద్దు. ప్రభువా నాకు ఉద్యోగం కావాలని అడగొద్దు, ఓకేనా? ఏమని అడగాలి? నేను బ్రతకడానికి జీవనోపాధి దయచేయండి అని అడగాలి. ఏమని అడగాలి? నేను బ్రతకడానికి ఏదో ఒక పని కావాలి, నాకు పని ఇవ్వండి అని అడగాలి. ఇల్లు కావాలని అడగకూడదు. ఇల్లు కట్టడానికి కావాల్సిన జ్ఞానం కావాలని అడగాలి. వ్యాపారంలో డబ్బులు బాగా వచ్చారని అడగకూడదు. వ్యాపారం అభివృద్ధి చేయడానికి కావాల్సిన జ్ఞానం, తెలివి అడగాలి. అది దేవుని ప్రార్థన, అలా అడగాలి,
ఓకేనండి. అతను అడిగినప్పుడు ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఈ రోజుల్లో మన బైబిల్ ఉన్నా చదవలేకపోతున్నాం. ఆ రోజులో అతను ఏం చేశాడంటే, దేవుడు ప్రార్థన విన్నాడు. ఆయన ప్రార్థన విన్న తర్వాత బైబిల్, ఆ రోజుల్లో బైబిల్ అంటేనే ఆ దేశంలో నిషేధించబడింది. సో వాళ్ళు ఏం చేశారంటే, ఫారిన్లో ఏం చేస్తారంటే, వాళ్ళు మలమూత్రానికి వెళ్ళినప్పుడు పేపర్లు వాడతారు. తెలుసు కదా మీకు అందరికీ. నీళ్ళు ఉండవు అక్కడ, ఓకేనా, పేపర్లు వాడతారు. ఆ జైలు అధికారులు మలమూత్రానికి వెళ్ళినప్పుడు బైబిల్తో తుడుచుకునేవారు. జరిగిన స్టోరీ ఇది. మీకు అర్థమవుతుందండి. వాళ్ళు బైబిల్ని వాడేవారు. వాళ్ళు బైబిల్లో ఉన్న కాగితాలు ఇలా చింపేసి వాడుకునేవారు. వాడుకుని అలా పాడేసేవారు. పాడేస్తే ఇతను వెళ్ళాడు అక్కడికి. అవి ఎక్కడ ఉంటాయి? డస్ట్బిన్లో ఉంటాయి, అవునాయి కదా, డస్ట్బిన్లో ఉంటాయి. ఇతను వెళ్ళినప్పుడు చూసి తీసుకున్నాడు. చేతిలో ఉంటే దొరికిపోతాడు, దొరకడా? చేతిలో పట్టుకుంటే అదేంటో చూసేస్తారు వాళ్ళు. చెప్పింది అర్థమవుతుందండి. ఫారిన్లో మలమూత్రాన్ని పేపర్లో వాడతారు. ఆ పేపర్లో బైబిల్ వాడేవారు ఆ రోజుల్లో. బైబిల్ చింపేసి బైబిల్ పడితే డస్ట్బిన్లో పడేస్తే ఇతను వెళ్ళినప్పుడు చూసి చేతితో పట్టుకుంటే ఎక్కడ దొరికేస్తానని దాన్ని ఏం చేశాడు తెలుసా? నోట్లో పెట్టుకున్నాడు. ఇది జరిగింది. ఇది ఎందులో పెట్టుకున్నాడు? నోట్లో పెట్టుకున్నాడు. నోట్లో పెట్టుకుని తన మళ్ళీ గదిలోకి వెళ్ళి దాన్ని మళ్ళీ తెరుచుకుని ఏం చేశాడు? బైబిల్ చదివాడు. అది బైబిల్ చదవాలంటే అంత కోరిక ఉండాలి. ఆ రోజుల్లో అతను తహతహలాడాడు, వాక్యం కావాలని. బైబిల్ చదువుకున్నాడు, తను ఓదార్పు పొందాడు. ఆ ఒకరోజే చేసాడు అనుకుంటున్నారా? రోజు అదే పని, వెళ్ళడం, ఆ పేపర్ నోట్లో పెట్టుకుని రావడం, బైబిల్ చదువుకోవడం. అలా చదువుకుని తన యొక్క ఆత్మీయ ఆహారాన్ని తను తీసుకున్నాడు అన్నమాట. సో బైబిల్ అంటే అంత చిన్నదిగా చూడకండి, ఓకేనా? పెద్ద గొప్పవాళ్ళే బైబిల్ చదివి గొప్పవాళ్ళు అయ్యారు. అర్థమవుతుందండి. సో ఇక నుంచైనా దేవుని మాట విని దేవారాత్రులు దాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి. దేవరాత్రులు ధ్యానించకపోతే ఏముండదు, జీవితం ఉండదు. ఎక్కడ వేసినా మన పనులు అక్కడే ఉంటాయి. సో ఆ ప్రకారం ఏంటంటే ఉదయం సాయంత్రం బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. దేవుడు వాక్యం ఇప్పుడు చాలా సింపుల్గా దొరుకుతుంది, చదువుకోండి. అందులోనే జ్ఞానం ఉంది, అందులో తెలివి ఉంది. మనకి ఏది కావాలనేది అందులోనే ఉంది. మీరు దేవుడిని అడగండి, దేవుడు ఇస్తాడు. దేవుడి మాట అంటే బాగుంటుంది. దేవుడి మాట వినలేదనుకోండి ఇంకా అంతే. సొలొమోను రాజ్యాన్ని ఎలా అయితే తీసాడో ఆ విధంగా మన జీవితాలు దేవుని కోపం మన మీద రగులుకుంటే దేవుని శాపమే మన మీదకి వస్తుంది. ఆ విధంగా కాకుండా దేవుడి మాట విని దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని మనందరం ప్రయత్నం చేద్దాం. దేవుడు కొద్ది వాక్యం దీవించును కాక. మంచిది ప్రియులరా, మరి మంచి సందేశాన్ని మనం విన్నాం. దేవుని వాక్యాన్ని చదివిన వారు గొప్పవారు అవుతారు, దానిని అనుసరించిన వారు ఆశీర్వదించబడతారు, ఉన్నతమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి స్థితిలోనికి ఖచ్చితంగా వస్తారు. ఆయన మార్గమును అనుసరించి వారందరూ ధన్యులు.